అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కంబదూరు మండలం తిమ్మాపురంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పర్యటించి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామీణ విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేయడంతో పాటు ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులకు ట్రంక్ బాక్సులు, దుస్తులు, షూస్, దుప్పట్లు, క్రీడా సామగ్రిని అందజేశారు. అనంతరం గ్రామంలో ఇంటింటికి వెళ్లి టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి కరపత్రాలు పంపిణీ చేశారు. అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు కూడా అందజేశారు. ఈ సందర్భంగా దుర్గమ్మ ఆలయానికి 50,000, శ్రీకృష్ణ ఆలయానికి 1,00,000, ఎర్రబండ ఆంజనేయ స్వామి ఆలయానికి 1,00,000 స్వంత నిధుల నుంచి విరాళంగా అందించారు. అలాగే తిమ్మాపురం అంబేద్కర్ గురుకుల పాఠశాలలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం ఉచితంగా బోర్, మోటార్ ఏర్పాటు చేసి నీటి సరఫరాను ప్రారంభించారు. దీంతో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు సార్ గారికి, సురేంద్రబాబు సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే గతంలో 3,000 రూపాయలు పెన్షన్ వచ్చేవాళ్ళు, అది చాలా ఇబ్బందిగా ఉండేది. కానీ ఇప్పుడు మా లాంటి వాళ్ళు అర్థం చేసుకొని 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. అది చాలా సంతోషంగా ఉంది. ఇంకోటి ఏమిటంటే సార్, నేను కూడా డిగ్రీ చదువుకున్నాను, ఈటీసీ అయింది, డిగ్రీ అయిపోయింది. నేను ఈ సురేంద్రబాబు సార్కి ఈ సందర్భంగా చెప్పడం ఏమిటంటే, రాబోయే డిఎస్సిలో మా జిల్లాకి పోస్టులు పెంచాలని నేను ఆశిస్తున్నాను సార్. అదే సార్ నేను కోరుకుంటున్నాను. దాని గురించి చర్య తీసుకొని మన డిస్టిక్లో, అనంతపురం డిస్టిక్లో పెద్ద జిల్లా అయినా కూడా గతంలో 25 మెగా డిఎస్సీలో పోస్టులు తక్కువ ఉన్నాయి సార్. ఈసారి రాబోయే డిఎస్సీలో అక్టోబర్లో నోటిఫికేషన్ వస్తుంది అంటున్నారు సార్. ఆ డిఎస్సీలో సార్ ప్రత్యేకంగా వికలాంగుల కోసం పోస్టులు పెంచాలని, డిఎస్సీ పెంచాలని